శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ కార్తీక పురాణం 11వ అధ్యాయం. మందరుడి వృత్తాంతం. రాజేంద్ర, కార్తీక మాసంలో ఎవరైతే శ్రీహరిని అవిసె పూలతో పూజిస్తారో అట్టివారికి చాంద్రాయ ఫలం కలుగుతుంది. గరికతోనూ కుశలతోనూ పూజించే వాళ్ళు పాప విముక్తులై స్వర్గానికి చేరుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వారు కూడా మోక్షం పొందుతారు. కార్తీక స్నానాన్ని ఆచరించడం వలన విష్ణు సన్నిధి లభిస్తుంది. ఇందుకు ఒక ఉదాహరణ చెబుతాను. కళింగ దేశమున మందరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను సంధ్యావందనాలన్నీ విసర్జించి ఇతరుల వద్ద కూలి పనులు చేస్తూ ఉండేవాడు. పతివ్రత సద్గుణ రాశి అయిన సుశీల అతని భార్య. ఆమెకి భర్త యందు అనురాగమే తప్ప ఎలాంటి ద్వేషం లేనిదై పాతివ్రత్య నిష్ఠతో ఉండేది. కొన్ని రోజుల తర్వాత కూలి పనితో జీవించడం కష్టమని భావించిన మందరుడు అడవిలో దారులు కాసి బాటసారులను కొట్టి బెదిరించి వారి వద్ద నుండి ధనం వస్తువులని అపహరించడం ప్రారంభించాడు. అలా వచ్చిన సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనానికై దారికాసి ఉన్న మందరుడు ఒక బ్రాహ్మణుడిని పట్టుకొని ఓ మర్రి చెట్టుకు కట్టివేసి అతని వద్ద ఉన్న ద్రవ్యాన్ని మొత్తం అపహరించాడు. సరిగ్గా ఆ సమయానికి అటువైపు వచ్చిన ఒక కిరాతకుడు అక్కడ దోచుకోబడిన బ్రాహ్మణుడిని, దోచుకున్న బ్రాహ్మణుడిని ఇద్దరినీ చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను అపహరించి పారిపోయే ప్రయత్నం చేశాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడి నుండి వచ్చే నరవాసనకి సమీప గుహలో ఉన్న పెద్దపులి పసిగట్టి గాండ్రిస్తూ వచ్చి కిరాతకుడి మీద పడింది. తన వద్దనున్న ఖడ్గంతో పులితో యుద్ధానికి దిగాడు కిరాతకుడు. ఆ పోరాటంలో పులితో పాటు కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించాడు. ఆ విధంగా మరణించిన విప్ర, మందర, వ్యాఘ్ర, కిరాతకులు నలుగురు యమలోకం చేరి కాలసూత్రం అనే నరకాన్ని అనుభవించారు. పురుగులు, అమేధ్యముతో నిండి ఉన్న రక్తకూపంలో ఆ నలుగురిని పడివేశారు యమభటులు. భూలోకంలో భర్త మరణం గురించి తెలియని సుశీల నిత్యం భర్తనే తలుచుకుంటూ ధర్మ ప్రవర్తనతో, హరిభక్తితో, సజ్జన సాంగత్యంతో జీవించసాగింది. ఇదిలా ఉండగా ఒక రోజున నిరంతర హరినామ సంకీర్తనా తత్పరుడు, ప్రతి ఒక్కరిలోనూ భగవంతుని దర్శించేవాడు, నిత్యానంద నర్తనుడు అయినటువంటి ఒక యతీశ్వరుడు సుశీల ఇంటికి వచ్చాడు. శ్రద్ధా భక్తులతో అతనికి భిక్ష సమర్పించింది సుశీల. అటుపైన తన గోడు చెప్పుకుంది. అదంతా విన్న యతీశ్వరుడు, ఆవేదన చెందకమ్మా, ఈరోజు కార్తీక పౌర్ణమి మహాపర్వదినం. ఈ సాయంకాలం నీ ఇంటిలో పురాణ పఠనం ఏర్పాటు చెయ్యి. అందుకు ఒక దీపం చాలా అవసరం. దీపానికి సరిపడే నూనె నా దగ్గర ఉంది. నీవు వత్తిని, ప్రమిదని సమర్పించినట్లయితే దీపం వెలిగించవచ్చు అంటూ ఆమెని ఓదార్చి సలహా ఇచ్చాడు యతీశ్వరుడు. యతీశ్వరుని మాటలకు సంతోషంగా అంగీకరించింది సుశీల. వెంటనే గోమయంతో ఇల్లంతా అలికింది. పంచరంగుల ముగ్గులు పెట్టింది. ప్రత్తిని పరిశుభ్రపరిచి 2 వత్తులను చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వత్తుల్ని వెలిగించి శ్రీహరికి సమర్పించింది. ఆ దీప సహితంగా విష్ణువును పూజించి పురాణ పఠనం ప్రారంభించాడు యతీశ్వరుడు. ఈ లోపల పరిసరాల ఇళ్ళకి వెళ్ళి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది సుశీల. అందరితో పాటు తను కూడా ఏకాగ్ర చిత్తయై ఆ పురాణాన్ని విన్నది. పురాణ పఠనానంతరం ఆమెకి శుభాశీస్సులు అందించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు యతీశ్వరుడు. నిరంతరం హరినామస్మరణ వలన క్రమక్రమంగా ఆమె జ్ఞాని అయి కొంతకాలానికి కాలధర్మం చెందింది. ఆమె మరణించగానే విష్ణుదూతల దివ్య విమానాన్ని తెచ్చి సుశీలని అందులో కూర్చుండబెట్టి వైకుంఠానికి తీసుకుపోసాగారు. అలా వెళుతున్న మార్గమధ్యంలోని నరకంలో 3 జీవులతో కలిసి నరకాన్ని అనుభవిస్తున్న తన భర్తని గుర్తుపట్టింది. సుశీల వెంటనే తన విమానాన్ని ఆపింది. తన భర్త ఎందుకిలా శిక్షింపబడుతున్నాడో కారణాన్ని తెలుసుకోవలసిందిగా విష్ణుదూతల్ని కోరింది. అమ్మా, నీ భర్త మందరుడు వేదాచారాలని, సంధ్యావందనాలని విసర్జించి కొన్నాళ్ళు కూలీగా, మరికొన్నాళ్ళు దొంగగా దుర్మార్గపు ప్రవర్తన కలిగి ఉండడం వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి. ప్రాణమిత్రుడిని చంపి అతని ధనంతో ఇతర దేశాలకి పారిపోతూ నీ భర్త చేత బంధితుడై
మరణించి అతని పాపాలకు తగినట్లుగానే నరకాన్ని పొందుతున్నాడు. ఇక మూడవ వాడు కిరాతకుడు. బంధితుడైన బ్రాహ్మణుడిని, నీ భర్తని ఇద్దరినీ చంపివేసిన పాపానికి ఫలితంగా నరకాన్ని చేరాడు. ఇక నాలుగవ జీవి పులి. ఆ పులి పూర్వజన్మలో బ్రాహ్మణుడై ఉండి కూడా ద్వాదశి నాడు భక్ష్యాభక్ష విచక్షణ రహితుడై ఆచరించిన తైలాదిక భోజనాదుల వలన నరకాన్ని పొంది మరుజన్మలో పులిగా పుట్టి ఆ కిరాతకుడితో పోరాడి అతనితో పాటే చనిపోయి నరకాన్ని చేరాడు. ఇవమ్మా ఈ నలుగురి పాపాలు అంటూ చెప్పారు విష్ణుదూతలు. అయితే ఎలాంటి పుణ్యం చేసుకుంటే వాళ్ళకా నరకం తప్పుతుంది చెప్పండి అని అడిగింది సుశీల. కార్తీక మాసంలో నీ చేత ఆచరింపబడిన పురాణ శ్రవణ ఫలితాలను ధారపోయడం వలన నీ భర్తకి, పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యం ధారపోయడం వలన మిత్రద్రోహానికి పాల్పడ్డ ఆ బ్రాహ్మణుడికి, ఆ పురాణ శ్రవణార్థమై నీవు సమర్పించిన 2 వత్తుల పుణ్యమును మిగిలిన ఇద్దరికీ చెరిసగం ధారపోయడం వలన కిరాతక వ్యాఘ్రాలు నరకం నుండి ముక్తిని పొందుతారు అంటూ చెప్పారు విష్ణుదూతలు. అలా వాళ్ళు చెప్పిన విధంగా సుశీల తన పుణ్యాలను వారికి ధారపోయడంతో ఆ నలుగురు నరకం నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను వివిధ విధాలుగా ప్రశంసిస్తూ ముక్తి పదానికై తీసుకుపోబడ్డారు. కాబట్టి ఓ రాజా, కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణం వలన వైకుంఠం తప్పనిసరిగా ప్రాప్తిస్తుంది అని చెప్పాడు వశిష్ఠుడు. ఇది 11వ రోజు పారాయణ. సర్వం శ్రీ పరమేశ్వర దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.